పరలోకమందున్న మా తండ్రి, మీకే ఆరాధన. దివ్యవాక్కురూపా యేసుక్రీస్తు ప్రభు, మీకే ఆరాధన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయము మానవులందరూ దేవుని పరిశుద్ధాత్మచే నడిపింపబడుతూ ఉన్నారు. హోలీ స్పిరిట్ లివ్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే వాక్యం ఇలా తెలియజేస్తుంది. దేవుడు మానవుని మట్టితో చేసి ఆయన మోక్కు రంధ్రములో ప్రాణవాయువును ఊతినప్పుడు మానవులు జీవము కలిగే వాళ్ళుగా మారినట్లు వాక్యం తెలియజేస్తుంది. అంటే మనందరిలో ఉన్నటువంటి ఈ ఊపిరి, ఈ ప్రాణము, ఈ జీవశ్వాసం ప్రియులారా దేవుడు మనలో పోసినదే. మనము 2వ మక్కబీసు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే అక్కడ 7 పిల్లల తల్లి ఒక మాట అంటున్నారు. కుమారా, నువ్వు నా కడుపులో ఊపిరి ఎట్లా పోసుకుంటావో నాకు తెలియదు. నీకు ప్రాణము జీవము ఇచ్చినది నేను కాదు. నీ శరీర అవయవాలలో ఒక్కొక్కటిని తల నుంచి అది కాళ్ళ వరకు సరిగా అమర్చుకున్నది కూడా నేను కాదు. ఈ భూమి ఆకాశం సృష్టించే దేవుడవే నిన్ను నా కడుపులో కలిగజేసినది అని ఆ స్త్రీ తెలియజేస్తుంది. ప్రియులారా, ఏ మానవునికి కూడా తెలియదు ఒక తల్లి కడుపులో గర్భములో ఒక బిడ్డ ఎలా రూపొందుతూ ఉందో, ఎలా పెరుగుతూ ఉంటుందో అని ఏ మానవునికి కూడా తెలియదు. కనుక మానవ జాతిని కలిగించి ఊపిరిని ప్రాణాన్ని పోసి తన ఆత్మ ప్రేరణతో నడిపిస్తున్నవాడు దేవుడే అని వాక్యం తెలియజేస్తుంది. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనము 15-16 వచనాలు చూస్తే అక్కడ వాక్యం ఇలా తెలియజేస్తుంది. ప్రియులారా, ఒక మానవుని మనస్సాక్షి స్వరం దేవుని స్వరమే. మీరు ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ రాష్ట్రము, ఏ దేశ చెందిన వాళ్ళైనా పునీత పౌలు గారు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మానవునికి ఒక మనస్సాక్షి ఉంటుంది, ఒక ఆత్మస్వరం ఉంటుంది. ఆ స్వరము దేవుని స్వరమే అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవునిలో ఉన్నటువంటి ఒక ఆత్మ, ఎ స్మాల్ పాయింట్ ఆఫ్ గాడ్స్ ఎలిమెంట్ ఆఫ్ గ్రేస్ ఈస్ విత్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ పర్సన్. అందుకే ఆ యొక్క దేవుని యొక్క అంశము మానవునిలో ఉన్నందువలన ఆ మనస్సాక్షి ఒక వ్యక్తిని ఈ జీవిత ప్రయాణములో ముందుకు నడిపిస్తూ ఉంది. మనము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదివితే అక్కడ వాక్యం ఇలా తెలియజేస్తుంది. నువ్వు త్రోవ తప్పి కుడి వైపునకు కానీ ఎడమ వైపునకు కానీ జరిగినప్పుడు కుమారా కుమార్తె, ఇదిగో నీకు మంచి దారి, దీనిలో పయనింపుము అని ఆయన హెచ్చరింపు స్వరం నీకు వినిపించును వాక్యం తెలియజేస్తుంది. అంటే దేవుని హెచ్చరింపు స్వరం ఒక వ్యక్తి మనస్సాక్షి నుంచి ఇట్టా అట్టా అనే పోవాలి. నీకు మంచి దారి ఇదా అదా అని దేవుని యొక్క స్వరం వినిపిస్తుంది. ప్రియులారా, ఇదే దేవుని అంశము. దిస్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ పర్సన్. కనుక పౌలు గారు 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనం ఇలా తెలియజేస్తుంది. యేసే ప్రభు అని అంగీకరించే ప్రతి ఒక్క వ్యక్తి
దేవుని ఆత్మ లేకుండా అటువంటి ఒక విశ్వాసము కలిగి ఉండలేడు, యేసే ప్రభు అని అంగీకరించటం లేదు. రెండవదిగా ఆయన మళ్ళీ తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనములో, దేవుని ఆత్మ లేనివాడు దేవునికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తు అదే మాట అంటున్నారు, నా తండ్రిచే ఆకర్షింపబడిన ఎడల ఏ ఒక్కడు కూడా నా దగ్గరికి రాలేడు. చూడండి, ఈ 3 సెంటెన్సెస్, ఈ 3 వచనాలు మనం పక్కన పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని ఆత్మ ఒక మనుషుల్లో ఉన్నందువలన ఆ వ్యక్తి క్రీస్తు దేవుడు అని, ఆ దేవుని ఆత్మ ఆయనలో పనిచేస్తున్నందువలన ఆ వ్యక్తి దేవునికి చెందిన ఒక బిడ్డ అని, ఒక కుమారుడు అని, ఒక కుమార్తె అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు తన యొక్క ఊపిరి, తన యొక్క ప్రాణాన్ని మానవుల్లో పోసి ఉన్నారు. అందువలన మనమందరం దేవుని బిడ్డలం. మనము సహోదరి సహోదరులం. ఒకరినొకరిని ప్రేమించి ఆప్యాయత కలిగి ఒకే కుటుంబ సభ్యులముగా దేవుని కుటుంబంలో మనమందరం ఒక్కొక్క మెంబర్లం, సభ్యులం అని మనం జీవించాల్సిన ఆ బాధ్యత కలిగే వ్యక్తులం ప్రియులారా మనమందరం. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ దేవుని ఆత్మస్వరం, మనస్సాక్షి స్వరం వినలేక విరుద్ధముగా ఒకవేళ చెడు అలవాటులు కావచ్చు, లోక వ్యామోహాలు కావచ్చు, కామమోహ తలంపులు కావచ్చు, రకరకాల ఈ లోక సంబంధించినటువంటి మనుషులకు సంబంధించినటువంటి పాప ప్రేరేపణ కావచ్చు, ఏ విధమైనా సరే దేవుని దగ్గర నుంచి, దేవుని మనస్సాక్షి నుంచి, దేవుని ఆత్మ ప్రేరేపణ నుంచి మనం విడిపోతూ ఉంటామో ఆ మనస్సాక్షి మాట్లాడుతూ ఉండదు, కుమారా ఇది నీకు మంచిది కాదు. అందుకే మనం ఒక మంచి పని చేస్తే ఆ మనస్సాక్షి, ఆ దేవుని స్వరం, నువ్వు మంచి పని చేశావు, నువ్వు మంచివాడు, వెరీ గుడ్ అని ఒక ఆంతరిక ఒక సంతోషాన్ని, ఆత్మ సంతోషం మనకు కలిగిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ మంచిది విడనాడి చెడు పనులు, రకరకాల దేవునికి విరుద్ధమైన పద్ధతులు మనం చేస్తూ ఉంటే లోపల నుంచి ఒక మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు తప్పు చేశావు, ఇది మంచిది కాదు, ఇక చెయ్యవద్దు అని ఒక మనస్సాక్షి ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. బాధ కలుగుతుంది కొంతమందికి. ఇది ఈ మంచి చెడు మధ్య నుంచి దేవుడు ఒక వ్యక్తిని నడిపించే విధానం ప్రియులారా. అయితే మొట్టమొదటిగా మనం ఒక తప్పు చేస్తే, వెన్ వీ డూ సమ్ మిస్టేక్, ఈ మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మనస్సాక్షి స్వరము ప్రియులారా ఒక వ్యక్తి విని మళ్ళీ దేవుని వద్దకి తిరిగి వస్తే తప్పకుండా ఆ దేవుని స్వరము, ఆ మనస్సాక్షి, ఆ దేవుని ఆత్మ ఆ వ్యక్తిని ఇంకా ఆ పద్ధతిలో, ఆ మార్గంలో నడిపిస్తారు. కానీ ఎప్పుడైతే మనం ఆ స్వరానికి మనం కడచివిని పెట్టి ఇంకా మనం ఆ చెడు మార్గంలో నడుస్తూ ఉంటున్నామో ఆ వ్యక్తి 5 విధమైనటువంటి సమస్యలకి పడిపోతూ ఉంటున్నాం. అంటే డీగ్రేడేషన్ ఆఫ్ ఎ స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ లైఫ్ అని చెప్పవచ్చు. మొదటి స్టేజ్ నుంచి ఆ వ్యక్తి చివరి స్టేజ్లోకి పడిపోతూ ఉంటారు. మొట్టమొదటిగా ప్రియులారా మనం ధ్యానం చేయాలంటే మొట్టమొదటి స్టేజ్ వాక్యం ఇలా తెలియజేస్తుంది. పునీత పౌలు గారు ఎఫెసు రాసిన లేఖ 4వ అధ్యాయము 30వ వచనం. పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, దేవుడు మీకిచ్చిన మీలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మను విచారములో ఉంచరాదు. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాం. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారనుకో, ఒకరోజు ఏదైనా ఒక ఇబ్బంది వలన ఏదో ఒక గొడవ అయింది, మిస్అండర్స్టాండింగ్ అయింది, నువ్వు తిట్టావు, లేదా నీ ఫ్రెండ్కి ఇష్టం లేని పని ఏదైనా ఒకటి నీ చేసావనుకో, ఆ ఫ్రెండ్ బాధపడతారు, విచారంతో ఉంటారు. కానీ నీవు మళ్ళీ ఒకరోజు తర్వాత, ఒక వారం తర్వాత మిత్రమా అని సంబోధించి మాట్లాడితే
నేను తప్పు చేశాను, తెలియకుండా చేశాను, ఐఎమ్ సారీ అని ఒక మాట అంటే వెంటనే ప్రియులారా ఆ వ్యక్తి అయిపోయే విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ ఒక మంచి రిలేషన్షిప్కి తిరిగి వస్తారు. దేవుని పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తి అని వాక్యం తెలియజేస్తుంది. అంటే శక్తి గల ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ, లేదా త్రిత్వక దేవునిలో పితా పుత్ర పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు వ్యక్తులలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి. అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు, ఆ మూడవ వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ. కాబట్టి ఆ దేవుని పరిశుద్ధాత్మ అన్ని రకాల మానవ ఫీలింగ్స్ కలిగి ఉన్నారు. కాబట్టి ఆ దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధముగా ఒక పద్ధతి, ఒక పాపము, ఒక కర్మ మనం చేస్తే ఆ దేవుని పరిశుద్ధాత్మ విచారంలో ఉంటారు, బాధపడుతూ ఉంటారు ఒక వ్యక్తిలో లోపల. ఇది ఫస్ట్ స్టేజ్ అని చెప్పవచ్చు, మొట్టమొదటి స్టేజ్. అయితే ఒక వ్యక్తి ఆ దేవుని ఆత్మను విచారంలో ఉంచి ఇంకా తప్పు తెలవకుండా లేదా తెలుసుకోకుండా, అది తప్పని తెలుసు కూడా ఇంకా చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ప్రియులారా ఆ మొదటి స్టేజ్ నుంచి రెండవ స్టేజ్లకి పడిపోతూ ఉంటారు. ఈ రెండవ స్టేజ్లకి పడిపోయే ఒక వ్యక్తి ప్రియులారా వాక్యం ఇలా తెలియజేస్తుంది. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఇలా తెలియజేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్నిలాగా, ఒక మంటలాగా ఆ వ్యక్తిలో మండుతూ ఉంది. ఇట్ ఈస్ బర్నింగ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ ఆత్మ స్వరాన్ని, మనస్సాక్షి స్వరాన్ని అసలు పట్టించుకోలేదు, ఇంకా పాప అవస్థలో నడుస్తూ ఉండే, ముందుకు వెళ్తూ ఉండే, సెకండ్ స్టేజ్లో పడిపోతూ ఉండే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ మంట, ఆ అగ్ని చల్లారిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ పుట్టింగ్ డౌన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే మండుతున్న ఒక అగ్నిలో నీళ్లు పోస్తే ఎట్లా ఉంటుందో ఆ అగ్ని నాలుకలు చల్లారిపోతూ ఉంది అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆ వ్యక్తి రెండవ స్టేజ్కి పడిపోతూ ఉన్నారు జీవితంలో. మనస్సాక్షి ఇంకా మాట్లాడలేకపోతూ ఉంటుంది, ఎందుకంటే ఆ మంట చల్లారిపోతుంది. ఈ పాప అవస్థను గురించి ప్రియులారా న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది. దేవుని ఆత్మ వదిలి వెళ్ళిపోయే సంసోను విషయం. అంటే సింబాలిక్గా ఆ వ్యక్తిలో మండుతున్న పరిశుద్ధాత్మ అగ్ని చల్లారిపోయినట్టు తెలియజేస్తుంది. ఈ రెండవ స్టేజ్లో కూడా ఆ ఆత్మ ఇంకా ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఇంకా పట్టించుకోకపోతే, ఇంకా తన చెడు అలవాటుల్లో, తన అన్యాయపు పనిలో, పాప మార్గములో పయనిస్తూ ఉంటే ఆ వ్యక్తి ప్రియులారా రెండవ స్టేజ్ నుంచి మూడవ స్టేజ్లోకి పడిపోతూ ఉంటారు. అంటే ఇంకా ఒక్కొక్క స్టేజ్లో పడిపోతా ఉండే ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ మోరల్ లైఫ్, ఆ ధార్మిక జీవితాన్ని అది ఇంకా చాలా లోతైన హీనమైన పరిస్థితులకు ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతే ఆ వ్యక్తి మూడవ స్టేజ్లోకి వస్తుంది ప్రియులారా. మూడవ స్టేజ్లోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాక్యం తెలియజేస్తుంది. పుణ్యత పౌలు గారు హెబ్రేయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8 నుంచి 13 వరకు మనం చదివితే వాక్యం ఇలా తెలియజేస్తుంది. ఆ వ్యక్తికి హృదయాన్ని ఆ వ్యక్తి స్వయముగా కఠినంగా చేస్తూ ఉంటారు. మామూలు అయితే ప్రియులారా మన హృదయం మాంసలమైన ఒక హృదయం, ఏ సాఫ్ట్ హార్ట్. కానీ కొంతమందిని మనం అంటాం బండరాయిలాగా మారే గుంటె, బండరాయిగా మారే హృదయం. అంటే ఏం చెప్పినా, ఎంత హీనమైన పని చేసినా, ఎవరు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోవటం లేదు. మనస్సాక్షి చచ్చిపోయేటువంటి వ్యక్తులు. అసలు మానవుని యొక్క సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు చూసినా కూడా ఏమాత్రం మార్పు లేదు. కొంతమంది ఉంటారు భార్య పిల్లలు ఇంటి దగ్గర ఏడ్చుకుంటూ కాళ్ళు పట్టుకున్నా సరే వాళ్ళని తొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. మందు, పొగ, బీడి, సినిమాలు, డబ్బులు, ఇటువంటి హీనమైన పనులు చేస్తూ ఉంటారు. ఆ ఏడుస్తున్న భార్యని, ఆ ఏడుస్తున్న పిల్లల హృదయాన్ని కూడా వాళ్ళు
పట్టించుకోవటం లేదు. అంత కఠినమైన ఒక మనసు, ఏమాత్రం మార్పు లేదు. ఇదే ఆ వ్యక్తికి వస్తున్నటువంటి మూడవ అవస్థ ప్రియులారా. ఆ మూడవ అవస్థను గురించి వాక్యం ఇలా తెలియజేస్తుంది. 40 సంవత్సరాలు 6 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి విరుద్ధముగా ఎన్నోసార్లు పాపాలు అన్ని చేసుకున్నారు. అయినా సరే దేవుడు వారి ఆక్రాంతములు విని, వారి ప్రార్థనలు విని, మేలైన గొప్ప దీవెనలు, ఆశీర్వాదం వారిని మీద కృమ్మరించి, ఆపత్తుల నుంచి కాపాడి, ఆకలిగా ఉన్నప్పుడు మన్నాను భోజనాన్ని పెట్టి, వారు దప్పికతో ఉన్నప్పుడు బండరాయి నుంచి నీటిని వాళ్ళకిచ్చి నడిపించినా కూడా మళ్ళీ దేవుని మర్చిపోతూ ఉంటున్నారు. ప్రభు ఇలా అంటున్నారు, ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యములు చూసినా కూడా ఆ బిడ్డల హృదయములో ఎటువంటి మార్పు రాలేదు. కఠిన హృదయాలుగా మారినటువంటి వ్యక్తులు. అప్పుడప్పుడు కూడా మనం కూడా ఈ పరిస్థితిలో ఉంటాం. దేవుడు ఎంతగా మేలు చేసినా ఒక్కసారి ఆలోచన, మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచన ప్రియులారా. ఎన్నోసార్లు దేవుడు యాక్సిడెంట్ నుంచి సంరక్షించారు, ఘోరమైన ఆపద నుంచి కాపాడారు. ఎన్నోసార్లు రోగాలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలలో నువ్వు మొరబెట్టి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు నీకు స్వస్థత ఇచ్చారు. నీ జీవితంలో ఆయన తన కార్యాలు చేసి చూపించారు. అయినా సరే మనము ఆయన మర్చిపోతూ ఉంటాం. కేవలం గుడికి వచ్చినప్పుడు మాత్రము, ప్రార్థనకి వచ్చినప్పుడు మాత్రం దేవుడా 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 అంటాం. ప్రార్థన అయిపోయి మనం గుడికి బయటకు వస్తే ఇంకా దేవుడు లేడు, ఇంకా ఏది కూడా లేదు, నా సొంత ఇష్టం. ఇదే మానవ పరిస్థితి. అయితే ఇంకనూ కూడా ఆ వ్యక్తి ఆ ఆత్మ ప్రేరేపణ పట్టించుకోకుండా ఉంటే ప్రియులారా, ఆ వ్యక్తి 4వ స్టేజ్లోకి పడిపోతూ ఉంటారు. అంటే 4th స్టేజ్ ఆఫ్ డీగ్రేడేషన్ అని చెప్పవచ్చు ప్రియులారా. ఈ 4th స్టేజ్లోకి పడిపోతున్న ఒక వ్యక్తిలో ప్రియులారా చాలా ఘోరమైన ఒక పరిస్థితి రూపొందుతూ ఉంది. అదేంటంటే వాక్యం తెలియజేస్తుంది, యెషయా ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయము 20 వచనములో 20-21 వచనంలో వాక్యం ఇలా తెలియజేస్తుంది. అటువంటి వ్యక్తికి వివేచన వరం కోల్పోతూ ఉంటుంది. ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్, అంటే మంచిదేంటో చెడు ఏంటో అని ఆ వ్యక్తి తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి యెషయా ప్రవక్త గ్రంథం తెలియజేస్తున్నట్లు మంచిదిని చెడు అని, చెడును మంచిది అని పిలవటం మొదలు పెడుతుంటాడు. అంధకారంని ప్రకాశమని, ప్రకాశాన్ని అంధకారం అని పిలుస్తూ ఉంటారు. చూడండి, ది ఆపోజిట్ రియాలిటీస్. మంచిదేంటో చెడు ఏంటో ఆ వివేచన వరం, ఆ వివేచన బుద్ధిని కోల్పోతూ ఉంటారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది అని ఒకసారి ఆలోచించు. చీకటిని వెలుగుతూ అని ఒక వ్యక్తి పిలిస్తే ఎట్లా ఉంటుంది? మంచిదిని చెడు అని పిలిస్తే ఎట్లా ఉంటుంది? లేదా చేస్తున్న చెడ్డ పని అదే మంచిది అనుకుంటే ఎట్లా ఉంటుంది? చూడండి, మానవ పరిస్థితి ఎట్లా ఉంటుంది, సొసైటీ ఎట్లా మారుతూ ఉంది ప్రియులారా. అలా జీవిస్తున్న వారు కూడా మన మధ్యలో చాలామంది ఉంటారు. చెడ్డ పనులు మంచిది అనుకుంటారు. ఇది కూడా ఒక 4వ పరిస్థితి. మన సొసైటీలో ఎవరైనా మంచిది చెడు అని అనుకుని చేస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఆలోచించు. ఆ ఒక అవస్థలో ఏ మానవులు కూడా మంచిగా హ్యాపీగా జీవించలేరు. అటువంటి వ్యక్తులు ప్రియులారా ఈ 4వ స్టేజ్ నుంచి చివరి 5వ స్టేజ్కి పడిపోతూ ఉంటారు. వాక్యం తెలియజేస్తుంది. ఆ 5వ స్టేజ్లో ప్రియులారా ఒక వ్యక్తిని ఆ దేవుని ఆత్మ ఇంకా ఏమాత్రం ముందుకు నడిపించలేరు. పూర్తిగా డెడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ లోపల నుంచి ఆ ఆత్మ ప్రేరేపణ ఆ వ్యక్తి ఇంకా రాదు. ఎందుకంటే ఫుల్ డెడ్. అటువంటి స్థితి నుంచి ఎవరు కూడా ఆ వ్యక్తిని ఉద్ధరించలేరు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా మనము మొదటి సాముయేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే అక్కడ వాక్యం ఇలా తెలియజేస్తుంది.
ఒక వ్యక్తి దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ ఉంటే మానవులు ఆ వ్యక్తి కోసం మధ్యస్థ ప్రార్థన ఇంటర్సెసరీ ప్రేయర్ చేస్తే దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో పని చేయడం వలన ఆ వ్యక్తి మంచి మార్గానికి తిరిగి వస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి తనలో పనిచేస్తున్న దేవుని ఆత్మకి విరుద్ధముగా పనిచేస్తూ ఉంటే, సింప్లీ వర్కింగ్ అగెయిన్స్ట్ వన్స్ ఓన్ కాన్షియన్స్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, మరి ఎవరు ఆ వ్యక్తిని ఉద్ధరిస్తారు? ఆ వ్యక్తిని మంచి మార్గానికి ఎవరు నడిపిస్తారు ప్రియులారా? కాబట్టి ఒక వ్యక్తికి ఆ మనస్సాక్షి ఆత్మ ప్రేరణ కలిగినప్పుడు త్వరగానే దేవుని సన్నిధికి తిరిగి రావటానికి, ఆ ప్రేరేపణ దేవుని ఆత్మ కలిగించినప్పుడు పశ్చాత్తాపం ద్వారా, ఒక మంచి భావ సంగీతం ద్వారా దేవుని ముందు పాపాలు ఒప్పుకుని మనం మళ్ళీ తిరిగి వస్తే ఆ దేవుని ఆత్మ లోపల నుంచి ఆ వ్యక్తిని ఇంకా మంచిగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. దానికోసం ప్రార్థిస్తాం. ఎందుకంటే దేవుడు ఏ మానవునికి కూడా పాపం చేయమని అనుమతి ఇవ్వలేదు అని సరగ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మానవ శోధనలు, బలహీనతలు, చెడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా మనం ఈ ఆధ్యాత్మిక స్థితి నుంచి కిందకి ఒక్కొక్క స్టేజ్ పడిపోతూ ఉంటున్నామో, ఎప్పుడైతే మనకి ఆ ఆత్మ ప్రేరణ కలుగుతూ ఉంటుందో ప్రియులారా, దేవుని సన్నిధికి తిరిగి వచ్చి మంచిదేంటో చెడు ఏంటో అని తెలుసుకుని ఆయన ముందు నీతిమంతులుగా జీవించే ఆ కృప కోసం మనం గురించి ప్రార్థిస్తాం. ఒక నిమిషం కళ్ళలో మోసుకుంటాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. సర్వశక్తివంతనపది అయిన సర్వేశ్వర, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మానవ జాతిని కలిగజేసి ఊపిరిని, ప్రాణాన్ని, జీవశ్వాసాన్ని పోసినందుకు మీకే స్తోత్రం. ఆ ఆత్మ ప్రేరేపణ వలన మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రం. పాపం వలన అటు ఇటు జరిగినప్పుడు, సరి అయిన మార్గం వదిలిపెట్టి అటు ఇటు జరిగినప్పుడు, ఇదే నీకు మంచి దారి కుమార కుమార్తె అని ఆత్మ ప్రేరేపణ కలిగించి మమ్మల్ని నడిపిస్తున్న ప్రభువానికే స్తోత్రం. ఎన్నోసార్లు నీ మంచి మార్గాన్ని వదిలిపెట్టి పాపపు మార్గంలో నడిచిన నన్ను మన్నించు ప్రభువా, క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తాం. యేసయ్యా, ఆ ఆత్మ ప్రేరేపణ కలిగినప్పుడు త్వరగానే నీ సన్నిధికి తిరిగి రావటానికి, నీ ఆజ్ఞలను పాటించటానికి, నీ కోరుకుందువేని దేవుని ఆజ్ఞలను పాటించవచ్చు అని సిరాకు 15:15 వచనం పలుకుతూ ఉండగా ఆ ఆత్మ ప్రేరణ నాకు వినిపించి నన్ను మంచి మార్గంలోకి నడిపించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో నీ ఆత్మ ప్రేరేపణ కలిగించుమయ్యా. పాపబోధము, పశ్చాత్తాపము ఆ బిడ్డ కలిగించు ప్రభువా. నువ్వే అందరికీ దేవుడవని, రక్షకుడవని, నీవు తప్ప ఒక రక్షకుడు లేడు అని పూర్తిగా నిన్ను నమ్మి విశ్వసించి నీ ఆజ్ఞానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, ఈ ప్రార్థనలో నాతో ఏకమై ప్రార్థించిన ప్రతి ఒక్క సహోదరిని కూడా నీ ఆత్మతో నడిపించాం ప్రభువా. వారందరి కుటుంబాలలో నీవే రాజుగా, రక్షకుడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేమందరిని, మీ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి సంరక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శుభవార్త ప్రేక్షకులందరికీ ఒక చిన్న మనవి చేస్తున్నాం. రాష్ట్ర నలుమూలల్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, విదేశాల్లో కానివ్వండి, చాలామంది బోధించే వాళ్ళు కావచ్చు, టీం మెంబర్స్ కావచ్చు, మేము ముత్తంగి నుంచి వస్తున్నామని చెప్తూ ఉన్నారట. ముత్తంగి కేంద్రం నుంచి వస్తున్నామని చాలామంది చెప్పుకుంటూ వాక్యం బోధించడానికి వెళ్తూ ఉన్నారు. చాలా గ్రామాలలో, చాలా స్థలాలలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ముత్తంగి పేరు చెప్పి. అందుకే మీకు అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాం. ముత్తంగి కేంద్రంలో 4 ఫాదర్లు ఉన్నారు. ఫాదర్ బెన్నీ డైరెక్టర్, నేను ఫాదర్ సతీష్ ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని, ఫాదర్ సూసై ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా ఉంటున్నారు, ఫాదర్ రవికుమార్ రెడ్డి ఇక్కడ స్టాఫ్ మెంబర్లో ఒకరు. ఈ 4 ఫాదర్లలో ఏ ఒక్క ఫాదర్ ఏ టీంలో లేకపోయినా ఆ టీం ముత్తంగి నుంచి వచ్చిన టీం కాదు. మీ వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు ఏ టీంలోనైనా సరే ఈ 4లో ఏ ఒక్క ఫాదర్ లేకపోయినా అది ముత్తంగి టీం కాదని మీరు గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాం.
ఎవరు కూడా ముత్తంగి పేరు చెప్పుకొని డబ్బులు అడిగినా, ముత్తంగి కోసం ఏదైనా సహాయం చేయమని అడిగినా దయచేసి ఈ నలుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా మీరు వాళ్ళని స్వీకరించవద్దు. ముత్తంగి నుంచి వచ్చే వాళ్ళుగా వాళ్ళని స్వీకరించవద్దు అని మనం చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు స్తుతి ఆరాధన జరుగుతుంది. 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సమిష్టి దివ్య పూజాబలి సమర్పించబడుతుంది. 12 గంటల నుంచి 3 గంటల వరకు సుదీర్ఘమైనటువంటి వాక్య పరిచర్య, దివ్య సప్రసాద ఆరాధన, స్వస్థతా ప్రార్థన ఇక్కడ పనిచేస్తున్న గురువులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం 6,000 నుంచి 8,000 మంది వరకు భక్తులు పాల్గొని దేవుని అద్భుత ఆశ్చర్యక్రియలు చూస్తున్నారు. కొన్ని వందల మంది సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఆదివారం ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, ఇక్కడ దేవుడు సజీవుడు, మా జీవితంలో మేము ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాలు చేశాడు అని సాక్ష్యం చెప్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది. ఈ దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలో ప్రతి నెల 2వ వారం ఇంగ్లీష్ భాషలో ధ్యాన ప్రార్థన ఉంటుంది. బుధవారం సాయంకాలం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు. అదేవిధంగా ప్రతి నెల 4వ వారం సోమవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు తెలుగు భాషలో ధ్యాన ప్రార్థన మేము నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ దివ్యవాక్కు కేంద్రం ముత్తంగి నుంచి ప్రతి నెల మాసపత్రిక తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మేము విడుదల చేస్తున్నాం. తెలుగులో సజీవ వాక్కు అని, ఇంగ్లీష్ భాషలో ద లివింగ్ వర్డ్ అనే పేరుతో మ్యాగజైన్ పంపిస్తున్నాం. మీరు 100 రూపాయలు చెల్లిస్తే 12 నెలల పాటు ప్రతి నెల దేవుని వాక్యం మీ గుమ్మానికి వస్తుంది. ఎవరైతే ఈ యొక్క మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయాలని ఇష్టపడుతున్నారో మీ పూర్తి చిరునామా మాకు పంపించి 100 రూపాయలు చెల్లిస్తే ప్రతి నెల మీ ఇంటికి మ్యాగజైన్ పంపిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి శుభవార్త ఛానల్లో ప్రతి శనివారం దేవుని వాక్యం ఇక్కడ గురువులు మీకు బోధిస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలంటే మాకు సహకరించవలసిందిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.